నిన్న ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది తెలంగాణకు సంబంధించి. రోజుకొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మారుతున్న పరిస్థితి. మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు తాజాగా నిన్న ఎవరు ఊహించని వ్యక్తి జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ సంజయ్ నిన్న అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజానికి డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితకు అత్యంత సన్నిహితునిగా చెప్తూ ఉంటారు. ఆయన పార్టీ మారడం అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా చెప్పొచ్చు. కాంగ్రెస్లోకి జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు హస్తం గూటికి 5 భారాస ఎమ్మెల్యేలు అని చెప్పి వివరాలు కనిపిస్తున్నాయి. జగిత్యాల భారాస ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. 2018లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ 2023 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. ఎన్నికల అనంతరం భారాస అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఆయన సీఎం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు పార్టీ మారారన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుతో పాటు మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి 4 అఫీషియల్గా చేరారు. ఇప్పుడు సంజయ్తో కలిపి 5. దాంతోపాటు 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ చేజారిపోయి కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఇక మిగిలిన 38 మందిలో ఇప్పుడు 5 పార్టీ మారిన పరిస్థితి. ప్రస్తుతం శాసనసభలో బీఆర్ఎస్ నంబర్ 33కు పరిమితమైన పరిస్థితి. ఈ వలసలు ఇంకా కొనసాగుతాయా, అసలు పార్టీ పరిస్థితి ఏమిటి అనే విషయాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంలో మాట్లాడడానికి మనం సీనియర్ జర్నలిస్టులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు ఎట్లా విశ్లేషిస్తారనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక ఏబీని కూడా దీనికి ప్రియారిటీ ఇచ్చిన పరిస్థితి. బీఆర్ఎస్కు షాక్, బీఆర్ఎస్కు మరో షాక్. కాంగ్రెస్లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్. కేసీఆర్ తనయ కవితకు అత్యంత సన్నిహితుడు. పోచారం తర్వాత ఉత్తర తెలంగాణ నుంచి మరో నేత. అదే బాటలో మరికొందరు హైదరాబాద్ ఎమ్మెల్యేలు కూడా. చర్చలు సఫలం. జూలై మొదటి వారంలో చేరే అవకాశం. గంగుల జంపింగ్ కథనాలపై బీఆర్ఎస్లో కలకలం. ఫామ్ హౌస్కు పిలిపించుకున్న పార్టీ అధినేత కేసీఆర్ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో మరో వికెట్ పడింది. ఆ పార్టీ జగిత్యాల ఎమ్మెల్యే గులాబీ పార్టీ ముఖ్య నేత కవితకు అత్యంత సన్నిహితుడు డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి తన నివాసంలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన సంజయ్ కుమార్ ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ 2018, 2023 వరుసగా ఆయనపై విజయాలు సాధించారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా సంజయ్ విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఆ సీటును బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా సంజయ్ కుమార్ కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 4 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు. దీనికి కొనసాగింపు. చేరిన సంగతి తెలిసిందే. పోచారం కాంగ్రెస్లో చేరిన రెండో రోజే మరో పెద్ద వికెట్ పడడం బీఆర్ఎస్కు షాకే. నిజానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కారు దిగి హస్తంగూటికి చేరడానికి సర్వం సిద్ధమైందంటూ శనివారం విస్తృతంగా ప్రచారం జరిగింది. అంతలోనే అనూహ్యంగా సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. వీరే కాదు, హైదరాబాద్కు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూలై మొదటి వారంలో కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉండబోతున్నారు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న సీఎం 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. మంగళవారం రాత్రికి హైదరాబాద్కు తిరిగి రానున్నారు. ఈ 2 రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి, ఆర్థికంగా కేంద్ర సహకార రంగానికి సంబంధించిన ఆయా శాఖల మీద కేంద్ర మంత్రులను మంత్రి కలవనున్నారు. రాష్ట్రానికి కేంద్ర సహాయాన్ని కోరుతూ వారికి వినతి పత్రాలు ఇవ్వనున్నారన్న వివరాలు కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా అఫీషియల్గా కొనసాగుతుంది. అనఫీషియల్గా ఏంటంటే ప్రధానంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన వార్తలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణ క్యాబినెట్లో 18 మందికి అవకాశం ఉండగా ముఖ్యమంత్రితో పాటు ఇప్పటి వరకు 12 మంది ఉన్నారు. సీఎంతో కలిపి ఇంకొక 6గురిని క్యాబినెట్లో చేర్చుకునే అవకాశం ఉంది. అయితే ఈ 6గురి ఎంపికకు సంబంధించి అధిష్టానంతో సంప్రదింపులు జరపాలన్న
చేయాలన్న విషయం మీద ఆయన ప్రధానంగా ఢిల్లీకి వెళుతున్న పరిస్థితి. 2 రోజుల పాటు అక్కడే ఉండి అందుబాటులో ఉన్న నాయకులను కలవడం, అదే రకంగా అధిష్టానం పెద్దలతో సమాలోచనలు జరపడం అనేది చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి. మొత్తం మీద కుల సమీకరణలు కావచ్చు, ప్రాంత సమీకరణలు కావచ్చు, అదే రకంగా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాల పరంగా కూడా కావచ్చు, అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఈ అన్ని అంశాలను అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం ఒకవైపు కొనసాగుతుంది. ఇంకొక వైపు దీనిలో ఇంకో కోణం ఏమిటంటే, మనందరికీ తెలుసు, లోక్సభ ఎన్నికల కంటే ముందు, పోలింగ్ కంటే ముందు 37 కార్పొరేషన్లను ఫుల్ఫిల్ చేస్తూ కార్పొరేషన్ల చైర్మన్ నియమిస్తూ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ తర్వాత అది పెండింగ్లో పడిన పరిస్థితి. ఇప్పుడు దానికి సంబంధించి కూడా అంతర్గతంగా పార్టీలో అంతర్గతంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి క్లారిటీ తీసుకోవడంతో పాటు ఆ 37 కార్పొరేషన్లకు అదనంగా మరో 15 నుంచి 20 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను, నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాసి మున్షితో దీనికి సంబంధించిన లోతైన చర్చలు జరిపే అవకాశం ఉంది. కాబట్టి 2 రోజుల పాటు ఆయన అక్కడ ఉండే అవకాశం ఉందన్న చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పిట్టల రవీందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అన్న. వెరీ గుడ్ మార్నింగ్ అన్న గారు. రోజుకొక వికెట్ పడుతుంది బీఆర్ఎస్ లో. ఏంటి పార్టీ పరిస్థితిని ఎట్లా విశ్లేషించుకోవాలి? పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ లీడర్, ఇప్పుడు కవితకు చాలా నమ్మిన బంటుగా ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరారు. ఇది ఇంకా కొనసాగుతుంది అంటున్నారు. హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది చేరే అవకాశం ఉంది అంటున్నారు. మీ అనాలిసిస్ ఏంటి? పార్టీ పరిస్థితిని మనం ఎట్లా చూసుకోవాలి? మనము బీఆర్ఎస్ పార్టీ మీద జాలితో మాట్లాడుకోవడం కంటే కూడా ఇవాళ వర్తమాన రాజకీయాల స్థితిగతుల మీద ఇది అర్థం పడుతుంది. రాజకీయాలు కేవలం విలువల కోసం కాకుండా, రాజకీయాలు కేవలం పదవుల కోసము, ఆధిపత్యం కోసము, అధికారం కోసం మాత్రమే రాజకీయాలు నడుస్తున్నాయి అనేది అర్థమవుతున్నది ఈ పరిణామాలను బట్టి. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, చివరకు బీజేపీ కూడా కావచ్చు. ఏ పార్టీకి మినహాయింపు లేదు. కేవలం రాజకీయాల యొక్క అంతిమ లక్ష్యం అధికారం అనుభవించడము, అధికారం చేజిక్కించుకోవడం తప్ప ప్రజల సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము అనే ఎజెండా అనేది ఎప్పుడో రాజకీయ తెర నుండి మాయమైపోయింది అనేది మనకి వర్తమాన రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతా ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తాను తవ్వుకున్న గోతిలో తానే మెల్లమెల్లగా పడుతున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇది వాళ్ళ పట్ల జాలిపడాల్సింది ఏమి లేదు ఈ సందర్భంలో. ఎందుకంటే గతంలో వాళ్ళకి అనేక ప్రజలు రెండవసారి అద్భుతమైన మెజార్టీ ఇచ్చినప్పటికీ కూడా రాజకీయాల ఆలోచనతోని అనేక రకాలుగా, అంటే ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో వాళ్ళే ఆద్యులు అని మనం చెప్పుకోవచ్చు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా రాజశేఖర రెడ్డి అప్పుడు, అంతకుముందు కూడా ఇవి జరిగినాయి. కానీ దాని పరాకాష్ట మాత్రం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని అందరికీ అర్థమైపోతుంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మొత్తుకుంటే లాభం లేదు. మనకు జరిగింది కాబట్టి ఇది ఏదో అన్యాయము, ఇది అరాచకము అని మాట్లాడడం అనేది నీతి మాలిన వ్యాఖ్యానమే అవుతుంది. కాబట్టి రాజకీయాలు కేసీఆర్ కూడా అపర చాణక్యునిగా పేరుంది. వ్యూహ రచనలో కూడా ఆయనకు అద్భుతమైన పేరుంది. ఇప్పుడు పార్టీని కాపాడుకోవడానికి ఆయన ఎలాంటి ఎత్తుగడలు వేసే అవకాశం ఉంది? మేము కూడా చాలా కాలం అదే భ్రమలలో ఉన్నాము, భ్రమలలో నమ్మినాము. ఆయనతో పాటు చాలా దూరం కలిసి నడిచినాము. అనేక రకాలుగా, అనేక విధాలుగా వారికి సహకరించినాము. ఒక మంచి ప్రత్యామ్నాయ రాజకీయాలు వస్తాయని మేము ఆశపడ్డాము. కానీ ప్రత్యామ్నాయ రాజకీయాలని తేడా ఏమి లేదు. ఉన్న దగులుబాజీ రాజకీయాలను ఇంకా దిగజార్చిన రాజకీయాలే కేసీఆర్ చాణక్య నీతి ఉపయోగించింది అనేది మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ప్రత్యామ్నాయ రాజకీయాలు అనేది ఇవాళ తెలంగాణలో అవసరం ఉన్నది. తెలంగాణలో కాదు, భారతదేశంలోనే అవసరం ఉన్నది అనేది అర్థమవుతా ఉన్నది. అది ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎట్లా మొదలవుతుంది అనేది ముదిరిన తర్వాత ఏదైనా కూడా రాలుతుంది. అట్లనే ఇప్పుడు కేసీఆర్ రాజకీయాలు కూడా అట్లే రాలుతున్నట్టుగా కనబడతా ఉన్నది. మళ్ళీ చిగురించుకోవడానికి ఆయన విధానాలు మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి. ఆయన దాన్ని ఏమంటారు, ఆ ప్రాక్టీసెస్ కూడా అది అన్డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ ను కూడా వదులుకొని డెమోక్రసీని నిలబెట్టడానికి, ఆ డెమోక్రసీ చట్టంలో పార్టీ నడిపించడానికి ఆయన కొత్త వ్యూహాలతో, కొత్త గడియలతో రావాల్సిన అవసరం ఉన్నది. కానీ బియాండ్ దట్, దానికి అతీతంగా ఇవాళ ప్రజలు ఆయన నమ్మే స్థితిలోకి లేరు. ఇవాళ ఉన్నది ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం లేక కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేక ఇంకో దిక్కు చూస్తున్నారు.
చూస్తున్న దానిలో కేసీఆర్ దిక్కు చూస్తున్నారు, బీఆర్ఎస్ దిక్కు చూస్తున్నట్టు, కానీ అది ప్రజల విశ్వాసంతో చూస్తున్నట్టు మాత్రం దానికి ఎక్కడ కనబడతలేదు మనకు. కాబట్టి ఇప్పుడు పూర్తిగా రాజకీయాలు ప్రత్యామ్నాయ రాజకీయాలు మళ్ళీ ఒక మంచి అవకాశము తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఎదగడానికి ఒక మంచి అవకాశం ఉన్నది. ఇదే సందర్భాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఏవైతే అధికారాలకు దూరమైనాయో వాళ్ళు లీడ్ తీసుకొని ఇవాళ ముందుకు పోవాల్సిన ప్రత్యామ్నాయ రాజకీయాల దిశలో వాళ్ళ నిర్మాణాలు కొనసాగాల్సిన అవసరం ఉన్నదని అనిపిస్తా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర గారు ఫర్ జాయినింగ్ మీ ఆన్ దిస్ షో. రైట్, ఓవరాల్గా చూస్తూ ఉంటే రాష్ట్రంలో రాజకీయాలు మాత్రం నిజాన్ని చెప్పాలంటే చాలా క్లియర్ కట్గా వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, అదే సందర్భంలో ఎంతో కొంత నియోజకవర్గానికి బెనిఫిట్ కోసం మాత్రమే కొనసాగుతున్నాయి తప్ప పార్టీల పట్ల లాయల్టీ కానీ అట్లాంటిది ఎక్కడా లేని పరిస్థితి. అయితే మనం గత 30 సంవత్సరాలుగా ఇట్లాంటి డెవలప్మెంట్స్ చూస్తున్నాం. ఒక పార్టీ తరపున గెలిచి ఇంకొక పార్టీలో చేరడం అనేది రివాజ్గా ఉంది. కానీ ఈ స్థాయిలో 2014 తర్వాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీడీపీ అదే రకంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని పెద్ద ఎత్తున బీఆర్ఎస్లోకి ఆ రోజు చేర్చుకున్న పరిస్థితి. 2014లో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ 63 స్థానాల్లో మాత్రమే గెలిస్తే అది నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి నంబర్ 90 దాటిన పరిస్థితి. ఆ తర్వాత అదే నంబర్ని మళ్ళీ 2018 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పొందింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వారిని మళ్ళీ లాగేసుకున్న పరిస్థితి. అదే పరిణామాలు ఇప్పుడు 2023 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదే పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకున్న పరిస్థితి. ఓవరాల్గా ఇవన్నీ ప్రజల కోసం కాకుండా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, అదే రకంగా దానికి మాత్రం పైకి చెప్పే పేరు మాత్రం నియోజకవర్గం పరిణామాలు, నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి అని చెప్తూ ఉంటారు. కానీ ఓవరాల్గా వ్యక్తిగత ప్రయోజనాలే అంతిమంగా రాజకీయ నాయకుల లక్ష్యంగా మారిన పరిస్థితి. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ వలసలు కొనసాగుతున్నాయని ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.